వరుస విజయాలతో కప్పులు కైవసం చేసుకుంటున్న టీమిండియా మరో ఈ విన్నింగ్ దిశలో మైదానంలో దిగనుంది. అహ్మదాబాద్ గడ్డపై ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న విజయానికి కాలు దువ్వుతోంది భారత్ టీం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో గెలుపును అందుకోవాలని మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. టీ20 ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందాలని టీమిండియా యువ క్రీడాకారులు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హుస్సేన్ మరింత సమాచారం అందిస్తారు. వరుస కప్పుల విజయాలతో భారత్ క్రికెట్ రంగంలో ముందుకు దూసుకుపోతుంది. ఇవాళ అహ్మదాబాద్ పిచ్పై న్యూజిలాండ్తో తలపడేటువంటి మ్యాచ్ కోసం ఇవాళ భారతదేశమంతా అంటే యావత్ ప్రపంచమంతా నిద్రలేని రాత్రి గడపాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఇవాళ అహ్మదాబాద్ గడ్డపై మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా గెలుపు ఖచ్చితంగా అనేటువంటి విధానం క్రీడాకారుల్లో కావచ్చు, మొత్తంగా టోటల్గా ఆబాల గోపాలమంతా ఇండియాకు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి సందర్భంలో మనతో కొంతమంది అంటే యువ క్రీడాకారులు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మ్యాచ్ను ఏ విధంగా గెలవబోతుందామనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో గెలుపును ఏ విధంగా మనం సాధించుకోబోతున్నాం? మనము ఈరోజు గెలుపు ఏ విధంగా సాధించుకోబోతున్నామంటే, పోయినసారి మనకు 2024లో ఎలాగైతే సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్లో క్యాచ్ పట్టి కప్పుని ఏ విధంగా మనం గెలిపించాడో, ఈరోజు అతని సారథ్యంలో మనము 2026లో అహ్మదాబాద్లో కప్పును తీసుకొని విజయాన్ని కైవసం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా బౌండరీస్ అనేది ఎలా సాధిస్తాడో ముందుకుండి నైపుణ్యంగా ముందుకుండి ప్రతి క్రీడాకారుని ప్రోత్సహించి తన నాయకత్వంలో ప్రతి ఒక్క నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఒక్కరి విజయానికి ఆయన అంకితం చేశానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు జరగబోయే మ్యాచ్లో గొప్ప విజయాన్ని సాధిస్తాడని, సూర్యకుమార్ యాదవ్ పేరుని ఇండియాతో పాటు నిలబెట్టుకుంటాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీ20 మ్యాచ్ని ఈ విధంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో బలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు? బలాలు బలహీనతలు అంటే టీమిండియా 11 మంది ప్లేయర్లు బాగా ఆడితేనే టీమిండియా గెలవగలదు. ఆ 11 ప్లేయర్లు సూర్యకుమార్ ఒక కెప్టెన్ వల్లనే గెలవగలదు. ఆ కెప్టెన్ వల్ల ఒక అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాంత్ కిషన్ వాళ్ళ వల్ల ఒకరంతా గెలవే ఛాన్స్ ఉంటుంది. ఏమంటే అభిషేక్ శర్మ వీళ్ళంతా బాగా ఆడగల గెలుస్తుంది టీం అంతే. అంటే మన ఇండియా ఇవాళ ఖచ్చితంగా గెలుపు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని మీద నువ్వేం చెప్తావు? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి కన్ఫామ్ గెలుస్తుంది అనుకుంటున్నా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు ఆడుతున్నప్పుడు కానీ సూర్యకుమార్ వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ ఉంది చాలా కెప్టెన్సీగా. ఒక 2-3 ఇయర్స్గా ఏషియా కప్లో కెప్టెన్సీ చేశాడు అనుకుంటున్నా. ఇతను ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వాళ్ళు కానీ బాగా ఆడాలి, లేకుంటే కప్పు కొట్టే ఛాన్స్ దూరంగా ఉంటుంది. సంజు శాంసన్ కానీ కొంచెం బాగా బౌలర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఈరోజు బాగా వేయాలి. క్రీడాకారులు అంటే చిన్న పిల్లలు కూడా అలాగే యువ క్రీడాకారులు సైతం ఇండియా గెలుస్తుందనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్రికెట్ అంటే ఇవాళ అహ్మదాబాద్లో జరిగేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఈ మన కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోనే గట్టి విజయాన్ని కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనేటువంటి ధీమాతో క్రీడాకారులు ఉంటున్నారు. క్రీడా మైదానం నుంచి కెమెరామెన్ నాగేంద్రతో హుస్సేన్, రాజ్ న్యూస్, కడప.